Hi guys, here is the review of Sankranti Kostunnam Telugu movie. Directed by Anil Ravapudi. Main role lo vachesi Victory Venkatesh as Vaidi Raju, Aishwarya Rajesh as Bhagyalakshmi, Meenakshi Chaudhary as Meenakshi, Upendra as George Anthony, Sai Kumar as Manikerao, Senior actor Naresh as CM Keshava, VTV Ganesh as VT, Avshrala Srinivas as Akhilla, ఇంకా మురళీధర్ గౌడ్, పిమ్మసాయి లాంటి వారు మెయిన్ రోల్ అయితే యాక్ట్ చేస్తారు. ఇక మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన సినిమాటా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, వీకెండ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇక సంక్రాంతికి వస్తున్నాం. మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే బాగుంది. ఇట్స్ ఏ గుడ్ మూవీ. సంక్రాంతి లాంటి ఒక కుటుంబ సమేత పండుగకి కుటుంబంతో పాటు వెళ్లి చూసే సినిమా ఈ సంక్రాంతికి వస్తున్నాం. నేనున్న ప్లేస్ లో 6K ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ పడ్డాయి. ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది. మూవీ అయితే బాగుంది అనిపించింది. ఎటువంటి హడావుడి లేదు. సాదాసీదగా కామ్ గా మూవీ టీం అయినటువంటి అనిల్ రావుపూడి, మూవీ ప్రొడ్యూసర్స్, మూవీ మేకర్స్, మూవీ టీం మొత్తం కూడా ఎంతో సాదాసీదగా ఎప్పుడో సినిమా మొత్తం కంప్లీట్ చేసి ప్రమోషన్స్ ఎక్కడ చూసినా ఈ సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్సే కనిపించాయి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. ఎన్ని రకాలుగా ప్రమోషన్స్ వాడుకోవాలో అన్ని రకాలుగా కూడా మూవీ టీం అయితే ప్రమోషన్స్ ని యూజ్ చేసుకునింది. అటు మూవీ టీం కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, బయర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, చాలా గుండెల మీద చెయ్యేసుకొని ధైర్యంగా ఉన్నారు. మూవీ చూసాక ఆ ధైర్యం నిజమే అనిపించింది. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఆఖెల్ల అదే అవసరాల శ్రీనివాస్ ఒక వివిఐపి. అతడు ఫారెన్ లో సెటిల్ అయి ఉంటాడు. ఒక పెద్ద ఇండియాలో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశంతో ఇండియాకి రావడం జరుగుతుంది. అలా వచ్చిన ఆఖెల్ల అవసరాల శ్రీనివాస్ ని తెలంగాణ సీఎం అయినటువంటి సీనియర్ యాక్టర్ నరేష్, CM కేశవ ఎలాగోలా సెంట్రల్ ను ఉపయోగించి తెలంగాణలో స్థానికంగా ఇన్వెస్ట్ చేయడానికి తన పూచీకత్తు పైన తన బాధ్యతతో తెలంగాణకు తీసుకొస్తాడు. కట్ చేస్తే ఆ ఇన్వెస్ట్ అయినటువంటి ఆఖెల్లాని బీజు పాండే అని ఒక క్రిమినల్ కిడ్నాప్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్ట్ అయినటువంటి ఆఖెల్లాని వదలాలంటే జైల్లో ఉన్నటువంటి తన అన్న అయినటువంటి పాపా పాండేని విడుదల చేయాలని చెప్పింది డిమాండ్ సీఎం ముందరైతే పెడతాడు ఆ క్రిమినల్. ఈ మిషన్ ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ పోలీస్ కాప్ గా పనిచేసిన మన విక్టరీ వెంకటేష్ అదే వైడి రాజు కరెక్ట్ అని చెప్పిందే సీఎం భావిస్తారు. కానీ వైడి రాజు అప్పటికే సస్పెండ్ అయి ఉంటాడు. విక్టరీ వెంకటేష్ గారు వైడి రాజుని తీసుకురావడానికి మీనాక్షి వెళ్తుంది. అప్పటికే విక్టరీ వెంకటేష్, వైడి రాజు, ఐశ్వర్య రాజేష్, భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకుని తూర్పు గోదావరి జిల్లాల్లో చాలా సంతోషంగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా మీనాక్షి చౌదరి ఎంట్రీతో హీరో లైఫ్ లో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతాడు. చివరికి ఈ మిషన్ లో విక్టరీ వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు లేదా? అటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ మధ్యలో హీరో ఏ విధంగా నలిగిపోతాడు? హీరో వైడి రాజు ఇన్వెస్ట్ అయినటువంటి అవసరాల శ్రీనివాస్ ఆఖెల్లాని సక్సెస్ఫుల్ గా ఆ క్రిమినల్ నుండి విడిపించాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. మీరు అనుకోవచ్చు వీడంటి సినిమా స్టోరీ మొత్తం చెప్పేస్తున్నాడు, కానీ ఆల్రెడీ ఎప్పుడో ఈ సినిమా స్టోరీ మూవీ టీమ్ రివీల్ చేసేసారు. మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ మధ్యలో, ఈ స్టోరీ మధ్యలో ఏ విధంగా ఫన్ జనరేట్ అయింది అనేదే మనకు పాయింట్. ఇక సినిమా విషయానికి వస్తే చాలా బాగా అనిపించింది. లిటరలీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా ఫన్ జనరేట్ అయింది. డైరెక్టర్ అనిల్ రావుపూడి సినిమా ఓపెనింగ్ చకచక స్టోరీ లెక్క తీసుకెళ్లిపోయాడు. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం విక్టరీ వెంకటేష్ గారు, ఆయన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మధ్యలో ఆయన చేసిన కామెడీ కావచ్చు, ఆ క్యారెక్టర్స్, ఆ ఫ్యామిలీలో ఉన్న క్యారెక్టర్స్ కావచ్చు, వాళ్ళ మధ్యలో ఏదైతే ఫన్ జనరేట్ అయిందో అది రాసుకున్న మొత్తం స్టోరీ చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఒక జాయింట్ ఫ్యామిలీలో ఏ విధంగా క్యారెక్టర్స్ ఉంటాయో అదే క్యారెక్టర్స్ ని ఈ మూవీలో కూడా చూపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఆ జాయింట్ ఫ్యామిలీలో వెంకటేష్ చుట్టూ ఉన్న ఆ మనుషుల మధ్య ఎటువంటి ఒక హెల్త్ కామెడీ ఉంటుంది, హెల్త్ వైబ్ ఉంటుంది అనేది చాలా బాగా చూపించడం జరిగింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో హీరో వెంకటేష్ గారి కొడుకుగా నటించిన ఆ అబ్బాయి బుల్లిరాజ్ అనే క్యారెక్టర్ చేశాడు. ఆ అబ్బాయితో అయిన ఫన్ జనరేట్ అయింది, మామూలుగా ఉండదు. ఫస్ట్ హాఫ్ లో ఏదైతే ఆ సీన్స్ వస్తాయో, ఆ ఫ్యామిలీ సీన్స్ కావచ్చు, ఆ ఫన్ కావచ్చు, మన ఫ్యామిలీనే గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా గుర్తొస్తుంది ఏదో ఒక సందర్భంలో. స్టోరీ అంటూ పెద్దగా ఏముండదు, ఒక నార్మల్ స్టోరీ. కానీ ఏదైతే క్యారెక్టర్స్ అనిల్ రావుపూడి గారు మూవీలో తీసుకున్నారో ఆ క్యారెక్టర్స్ మధ్యలోనే ఆ ఫన్ అయితే పర్ఫెక్ట్ గా జనరేట్ చేశారు. కానీ వన్ థింగ్ ఏంటంటే, గేమ్ చేంజర్ డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి వస్తున్న 3 మూవీస్ లో కూడా నాకు నచ్చని ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఏదైతే ఫస్ట్ హాఫ్ ని హై లెవెల్లో ప్రొజెక్ట్ చేశారో సెకండ్ హాఫ్ ని అంతగా ప్రొజెక్ట్ చేయలేదు. అటు గేమ్ చేంజర్ లో కావచ్చు, ఇటు డాకు మహారాజ్ లో కావచ్చు, ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాంలో కూడా ఫస్ట్ హాఫ్ ఒక ఫన్ ఫీస్ట్ అనే చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్ అంతగా ఫన్ జనరేట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్థాయిలో సెకండ్ హాఫ్ లేదు అనిపించింది. ఏదైనా ఒక మూవీకి ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్ ఉంటేనే అది సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయగలుగుతుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ 3 మూవీస్ లో కూడా నాకు కామన్ గా అనిపించింది ఈ సెకండ్ హాఫ్ ని లో చేయడం.
మేజర్ ఫన్ మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది సంక్రాంతి వస్తున్న మూవీలో. సెకండ్ పార్ట్ లో వెంకటేష్ గారు ఆ మిషన్ లో జాయిన్ అవడం, సక్సెస్ఫుల్ గా ఆ క్రిమినల్ బారి నుండి ఇన్వెస్టర్ నుండి ఆకిళ్ళ అవసరాల శ్రీనివాస్ ని చాలా సక్సెస్ఫుల్ గా తీసుకురావడం అనేది చూపించారు. ఆ ప్రాసెస్ లో ఫస్ట్ పార్ట్ లో జనరేట్ అయిన ఫన్ సెకండ్ పార్ట్ లో మిస్ అయింది అనే ఫీల్ కలుగుతుంది. ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ప్లస్ అయిన అంశం ఏదన్నా ఉందంటే అది మ్యూజిక్. భీమ్స్ అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా అదిరింది. సాంగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు ముందే సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. మూవీలో ఉన్నటువంటి గోదావరి గట్టు మీద సాంగ్స్, మీను సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంది. మార్నింగ్ 6 కి నేను షోకి అయితే వెళ్ళా. మూవీ థియేటర్ లో 100 మంది ఉంటే దాంట్లో 40 మెంబర్స్ లేడీసే, ఫ్యామిలీస్ వచ్చాయి. చాలా వరకు మార్నింగ్ షోకే ఫ్యామిలీస్ తో నిండిపోయిన థియేటర్ మొత్తం. అర్థం చేసుకోవచ్చు ఫ్యామిలీస్ పైన ఈ వెంకటేష్ గారి మూవీ, సంక్రాంతికి వస్తున్న మూవీ ఇంపాక్ట్ ఎంత ఉందో అని. ఇక ఈ మూవీలో నాకు ఏదైనా మైనస్ అనిపించిందంటే అది సెకండ్ హాఫ్ లో అంతగా ఫన్ జనరేట్ అవ్వలేదు. ఏదో బలవంతపు కామెడీ అనిపించింది. జైలర్ గా యాక్ట్ చేసినటువంటి జార్జ్ యాంటోనీ క్యారెక్టర్ నటించిన ఉపేంద్ర లిమాయ క్యారెక్టర్ అదేందో బలవంతం కామెడీ రుద్దాడు. అతని క్యారెక్టర్ అస్సలు నాకు నచ్చలేదు. ఏదో కామెడీ చేయాలని ట్రై చేశాడు కానీ ఆ కామెడీ వర్కౌట్ లేదు. ప్రీవియస్ గా కూడా నా ఒపీనియన్ చెప్పా, మూవీలో సీనియర్ కబడ్డీన్స్ ఎవరు లేరు, కానీ ఉన్నంత మేరకు ఉన్న క్యారెక్టర్స్ తోనే కామెడీ చాలా బాగా ఫన్ జనరేట్ అయింది. ఇంకా క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ గారు 1 మ్యాన్ షో. తన హావభావాలు కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే విక్టరీ వెంకటేష్ గారు కామెడీ టైమింగ్స్ లో కావచ్చు, ఆ కామెడీ జనరేట్ చేయడంలో పర్ఫెక్ట్ అని 100% ఈ మూవీలో తన సత్తా ఎంతో చూపించాడు విక్టరీ వెంకటేష్ గారు. యాజ్ ఇట్ ఈజ్ ఐశ్వర్య రాజేష్ గారు భాగ్యలక్ష్మి క్యారెక్టర్ లో, మీనాక్షి క్యారెక్టర్ లో ఇద్దరికి కూడా మంచి క్యారెక్టర్స్ అయితే పడ్డాయి. అటు మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఇటు ఐశ్వర్య రాజేష్ భాగ్యలక్ష్మి తన వైఫ్ క్యారెక్టర్ నటించారు. వాళ్ళిద్దరి మధ్య విక్టరీ వెంకటేష్ గారి బాధ వర్ణాతీతం. ఇక సీఎం గా యాక్ట్ చేసిన సీనియర్ యాక్టర్ నరేష్, అటు పార్టీ ప్రెసిడెంట్ గా యాక్ట్ చేసిన విటి గణేష్, సాయి కుమార్, మురళీధర్ గౌడ్ ప్రతి ఒక్కరు కూడా ఉన్నంత మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మెయిన్ గా చెప్పాల్సింది విక్టరీ వెంకటేష్ గారి అబ్బాయిగా బాబుగా నటించిన ఒక చిన్న పిల్లాడు చాలా అద్భుతంగా చేశాడు. తన కామెడీ చాలా బాగా ఫన్ అయితే జనరేట్ చేసింది ఫస్ట్ హాఫ్ లో. ఫ్యామిలీస్ ఏమో గానీ ఈ మూవీలో ప్రతి మగాడిని అయితే బుక్ చేశాడు విక్టరీ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి. అది ఎలా అనేది మూవీ చూసినాక మీకే అర్థమవుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. సినిమా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లాగే ఫన్ జనరేట్ అంటే వేరే లెవెల్ గా ఉంటుంది. ఇదే నా ఫైనల్ వర్డిక్ట్. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఇది ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీతో కలిసి చూస్తే తప్పేంటి. కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని డబుల్ మీనింగ్ సన్నివేశాలు, ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఉంటాయి. కానీ అవి ఒక లెవెల్ వరకు తీసుకునే విధంగానే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది పెట్టే రకంగా అయితే ఉండవు. ఫ్యామిలీస్ కి ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో కలిసి చూసేయచ్చు. ఇదండి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.